కొన్ని సంవత్సరాల క్రితం సెక్షన్ 375 అనే ఒక హిందీ సినిమా వచ్చింది. ఇందులో మెయిన్ ప్లాట్ ఏంటంటే చట్టాల్లో స్త్రీ రక్షణ కోసం ఉన్న చట్టాలు ఎలా మగవారికి వ్యతిరేకంగా మారుతున్నాయి, స్త్రీ చట్టాలు ఆయుధాలుగా ఎలా మారుతున్నాయి అనేది పాయింట్. Of Rohan Ravi Khurana versus the state is a classic example of a woman using as a weapon the very law that was made to protect her. నిజానికి ఇలాంటి జెండర్ బేస్డ్ చట్టాలు ఇండియాలో ఉన్నాయి, చాలా ఉన్నాయి. వీటిని ఉపయోగించుకొని ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఫేక్ కేసులు నమోదవుతున్నాయి. ఒక కేసులో భర్త మంచివాడైనా చనిపోతాడు, కాదు చంపేస్తారు. చంపేది కూడా తన భార్యనే. ఇంకో కేసులో భార్య మంచిది, భర్త చంపేస్తాడు. అన్నిట్లో ఉండే ఒక కామన్ పాయింట్ ఏంటంటే భార్యాభర్తల్లో ఒకరు ఇంకొకరిని చంపేయటం. డొమెస్టిక్ వైలెన్స్, కట్నం, రేప్, విడాకులు, ఇలా వీటి కోసం ఏర్పాటు చేసిన చట్టాలు అన్ని స్త్రీకి మాత్రమే ప్రాధాన్యత ఇస్తాయి. ఇవన్నీ వన్ సైడెడ్. నేను ఇలా చెప్పగానే మీకు శిఖర్ ధావన్, దినేష్ కార్తిక్, పాండ్యా, షమి, హనీ సింగ్ లాంటి హై ప్రొఫైల్ కేసులు మీకు గుర్తుకు రావచ్చు. నేను ఇలాంటి పెద్దవాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదు. నేను ఈ వీడియో సామాన్యుల గురించి, మిడిల్ క్లాస్ తరపున మాత్రమే మాట్లాడుతున్నా. వీళ్ళందరినీ ఈ చట్టాలు ఏమీ చేయలేవు, ఎందుకంటే వీళ్ళు ప్రతిదాన్ని సెటిల్ చేసుకుంటారు. వీళ్ళు నలగరు, పోరాడరు. లక్షల మంది ఏ చట్టాల వల్ల అన్యాయంగా పోరాడుతున్నారో, ఎవరైతే పోరాడలేక చస్తున్నారో, ఎవరైతే ఎందుకు చస్తున్నామో తెలియక చస్తున్నారో వాళ్ళ గురించి మాట్లాడదాం. ఇప్పుడు నమోదవుతున్న కట్నం వేధింపు, రేప్, గృహహింస కేసుల్లో దాదాపు 15 నుంచి 20% వరకు ఫేక్. దేశంలో స్త్రీలకు సమాన అవకాశాలు, సమాన గౌరవం, వేతనం ఇవ్వాలని ఎప్పటి నుంచో ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఒక్క ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా స్త్రీలకు మొదటి నుంచి సమానత్వం ఇవ్వటం లేదని ఉద్యమాలు నడుస్తున్నాయి. ఎంతో అభివృద్ధి చెందింది అని చెప్పుకుంటున్న అమెరికాలో ఒక 100 సంవత్సరాల క్రితం వరకు స్త్రీలకు ఓటు వేసే హక్కు లేదు. ఉద్యోగాలు ఇచ్చేవారు కాదు. మెటర్నిటీ లీవ్స్ కావాలంటే ఉద్యోగం నుంచి తీసేసేవారు. ఇదే అమెరికా సమానత్వం గురించి ఇండియాకు లెక్చర్స్ ఇస్తుంది. సరే, పాయింట్కి వద్దాం. ప్రపంచవ్యాప్తంగా జరిగిన స్త్రీ ఉద్యమాల ఎఫెక్టు ఇండియా మీద కూడా పడింది. అందులో భాగంగా టైం టు టైం కొత్త చట్టాలు తీసుకురావటం, ఆల్రెడీ ఉన్న వాటిలో మార్పులు చేయటం వంటివి చేస్తూ వచ్చారు. అప్పటి చట్టాలు ఇప్పటి ఆధునిక మహిళకు ఆయుధంగా మారాయి. ఒక రీసెర్చ్ ప్రకారం ఇండియాలో నమోదవుతున్న ప్రతి 10 రేప్ కేసుల్లో 2 నుంచి 4 కావాలనే మగవారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే నమోదవుతున్నాయి. స్త్రీ సమానత్వం కోసం, గౌరవం కోసం, రక్షణ కోసం ఉన్న చట్టాలు ఇప్పుడు మగవారిపై ప్రతీకారానికి ఉపయోగపడుతున్నాయి. మారుతున్న ఈ కాలానికి తగ్గట్టు చట్టాల్లో మార్పులు, కొత్త చట్టాల అవసరం గురించి ఎవరూ మాట్లాడడం లేదు. న్యాయ వ్యవస్థలో మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే స్త్రీలపై ఏదైనా చేయాలంటే ఎవరైనా 1కి 2 సార్లు ఆలోచించాలి. ఇప్పటి సమస్యల్లో ఒకటైన అలాంటి చట్టాల గురించి కొద్దిగా తెలుసుకుందాం. సెక్షన్ 498A ప్రకారం భర్త లేదా అతని రిలేటివ్స్ కట్నం కోసం వేధిస్తే ఎటువంటి ప్రూఫ్స్ లేకపోయినా ముందు లోపల పెడతారు. ఇండియాలో ఇది ఎక్కువగా ఉన్న సమస్య. ఇప్పటికీ కట్నం కోసం వేధిస్తున్న సంఘటనలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అలాంటప్పుడు ఈ కేసు మహిళలకు రక్షణ కల్పిస్తుంది. కానీ ఇదే సెక్షన్లోని ఒక లూప్ హోల్తో ఈ సెక్షన్ను మహిళలు ఒక ఆయుధంగా వాడుతున్నారు. అదే నో ఎవిడెన్స్. అవును, భార్యను హింసిస్తున్నట్టు ఎటువంటి ఆధారాలు లేకపోయినా కేవలం ఆమె మాటను తీసుకొని కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయొచ్చు. చట్టంలోని ఈ లూప్ హోల్ కారణంగా ఫేక్ కేసుల్లో ఎంతోమంది చనిపోతున్నారు, మరెంతోమంది ఇబ్బంది పడుతున్నారు. సుప్రీంకోర్టు కూడా చట్టాలను మిస్యూజ్ చేయటం గురించి కోప్పడింది. ఇకపై సెక్షన్ 498A కేసుల్లో వెంటనే అరెస్టు చేయొద్దని, ఇన్వెస్టిగేషన్ చేయాలని, అలాగే కేసు పెట్టిన మహిళ తప్పకుండా ఆధారాలు సమర్పించాలని చెప్పింది. మరో చట్టం సెక్షన్ 125. దీని ప్రకారం భార్య భర్త నుంచి మెయింటెనెన్స్ కోసం డబ్బులు అడగవచ్చు. విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక విడాకుల కేసుల్లో అలిమనీ అంటే ఒకేసారి లంసంగా డబ్బును కోరటం ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఒక బిజినెస్ మోడల్. ఇది బిజినెస్ అని ఎందుకంటున్నానో కాసేపట్లో చెప్తాను. ఇక మరో సెక్షన్ 497 అడల్టరీ. ఇది అక్రమ సంబంధాలకు వ్యతిరేకంగా చేసినది. ఇందులో ఒక పెళ్ళైన వ్యక్తి తన భార్యతో కాకుండా మరొక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుంటే దాదాపు 5 సంవత్సరాల జైలు శిక్ష పడవచ్చు. ఇందులో ఆ మహిళకు శిక్ష పడదు. ఇందులో ఎవరి బలవంతం ఉండదు. ఇద్దరు మేల్ అండ్ ఫిమేల్ ఇష్టపూర్వకంగా శారీరక సంబంధం పెట్టుకున్నా శిక్ష మాత్రం మగవారికే పడుతుంది. ఆ మహిళపై కనీసం కేసు కూడా పెట్టలేరు. కానీ దీనిపై కొన్ని సవరణలు వచ్చాయి. భార్యాభర్తల్లో ఒకరు ఇంకొకరిని మోసం చేయటాన్ని నిరూపించి అటువంటి వారి నుంచి డివోర్స్ తీసుకోవచ్చు. ఇలా మోసం చేసిన భార్య నుంచి భర్త డివోర్స్ తీసుకొని ఆమెకు ఎటువంటి అలుమని అంటే భరణం కూడా ఇవ్వాల్సిన పని లేదు. ఇక మరో చట్టం ది ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ ఆఫ్ 2013.
ఈ చట్టం వల్ల మహిళలు పనిచేసే ప్లేసెస్లో రక్షణ పొందొచ్చు. కానీ ఇందులోని 2వ క్లాజ్ ప్రకారం కేవలం మహిళ మాత్రమే ఈ చట్టాన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఇక్కడ కేవలం బాధ పెట్టేవాడు మగవాడు, బాధ పడేవారు మహిళలు. ఒక సర్వే ప్రకారం దాదాపు 40% మంది మగవారు వర్క్ ప్లేస్లో మహిళల చేత సెక్షువల్ హెరాస్మెంట్ను ఎదుర్కొంటున్నారు. మరి ఇలాంటి మగవారి సంగతి ఏంటి? వీరు కేసు పెట్టలేరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో చట్టాలు మహిళలకు చుట్టాలు. నా ఉద్దేశం అసలు మహిళపై ఎటువంటి దాడులు జరగటం లేదని కాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనరల్ న్యూట్రల్ చట్టాలు అవసరమని. మహిళలకు అన్యాయం జరగకుండా రక్షణ కోసం ఇన్ని చట్టాలు ఉన్నప్పుడు మగవారి కోసం చట్టాలు అవసరం లేదా? ఇక అలిమోనీ, డివోర్స్ కేసులు సరే. భార్యాభర్తలు విడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. కానీ అలిమోనీలో భాగంగా డబ్బులు ఎంత ఇవ్వాలనేది కోర్టు డిసైడ్ చేస్తుంది. సాధారణంగా భర్త ఆస్తిలో 25% వరకు అలిమోనీ ఇవ్వచ్చు అని ఒక కేసులో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో భర్త అప్పులు, లోన్స్ ఇవేవి చూడరు. కేవలం ఆదాయం మాత్రమే చూస్తారు. దీని మీద లీగల్గా కూడా పోరాడలేము. కోర్టు ఎంత చెబితే అంత కట్టాలి. విడాకులు ఎవరు ఎందుకోసం తీసుకుంటున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. విడాకులు భార్య తీసుకోవాలనుకున్నా కూడా అలిమోనీ ఇవ్వాలి. ఈ చట్టం కూడా మహిళల రక్షణ కోసమే ఉన్నా దీన్ని మగవారికి వ్యతిరేకంగా ఉపయోగిస్తున్నారు. 2024లో బెంగళూరు టెకీ అతుల్ సుభాష్ కేసు దీనికి ఒక ఉదాహరణ. అలిమోనీ కోసం గృహహింస, వరకట్న వేధింపుల కింద కేసులు బుక్ చేసి 3 కోట్ల అలిమోనీ డిమాండ్ చేశారు. తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు. అలాగే ఢిల్లీకి చెందిన శివకుమార్ వికలాంగుడు. యాక్సిడెంట్ వల్ల మంచానికే పరిమితమయ్యాడు. ఇతరత్రా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే అతని భార్య డివోర్స్ కోసం అప్లై చేసి అలిమోనీ కోసం కేసు వేసింది. నెలకు 4,000 కూడా కట్టలేని శివకుమార్ను జైలుకు కూడా పంపారు. ఆరోగ్యంగా ఉన్న అతని భార్య ఎటువంటి పని చేయదు. దీని గురించి ఎవరికీ పట్టదు. చివరకు పురుషుల హక్కుల కోసం పోరాడే దీపికా భరద్వాజ్ గారి సహాయంతో విరాళాలు సేకరించి శివకుమార్ భార్యకు 5 లక్షలు ఇచ్చారు. ఇంకో కేసులో భార్యకు అలిమోనీ ఇప్పించిన సుప్రీంకోర్టు ప్రతి 2 సంవత్సరాలకు 5% పెంచి ఇవ్వాలని భర్తను ఆదేశించింది. అంటే ప్రతి సంవత్సరం ధరలు పెరుగుతుంటాయి కదా, అందుకని. ఇంకొక కేసులో భార్య తన లవర్ సహాయంతో భర్తను చంపి పాము కరవటం వల్ల చనిపోయాడని నమ్మించాలని ప్రయత్నించింది. పోస్టుమార్టంతో భార్య అక్రమ సంబంధం బయటపడింది. Claiming that the victim Amit died after being bitten 10 times by a snake while sleeping on a cot. He was rushed to a hospital where doctors declared him dead. The police were informed and the body was sent for postmortem. The postmortem report revealed that Amit had died from strangulation, not envenomation. Investigations further revealed that the snake was kept near him after he was killed. Police intensified the investigation and Amit's wife Ravita and her lover Amarjeet were taken into custody. During interrogation, the two confessed to being in a relationship for nearly a year. Amit had come to know about the affair, which often led to arguments. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఒక కేసులో భర్తకు బట్టతల ఉందని డివోర్స్కు అప్లై చేసి అలిమోనీ అడిగింది అతని భార్య. పురుష్ ఆయోగ్ అనే సంస్థకు 23,000 మంది మగవారు తమ భార్యలపై కేసులు వేయడానికి సహాయం కావాలని సంప్రదించారు. పురుష్ ఆయోగ్ సంస్థ మగవారి కోసం సమానత్వం, హక్కులపై న్యాయ సహాయం చేస్తుంది. ఇలాంటి కేసుల్లో లీగల్గా వెళ్ళటం కంటే కూర్చొని మాట్లాడుకోవటం మంచిది. విడాకులు ఇవ్వక తప్పని పరిస్థితుల్లో లీగల్గా ప్రొసీడ్ అయితే మధ్యవర్తులకు, లాయర్లకు ఇలా వచ్చే ఖర్చులు అదనం. ఇక ఇలా భర్తపై ఏదైనా కంప్లైంట్ ఇవ్వటానికి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా కావాల్సిన సెక్షన్లు వాళ్ళే చెప్తారు. ఎందుకంటే కోర్టుల కేసు స్ట్రాంగ్గా ఉండాలన్నా, అలిమోనీ ఎక్కువగా రావాలన్నా ఇది చాలా ముఖ్యం. అందుకే చాలా కేసుల్లో గృహహింస, మ్యారిటల్ రేప్, నెగ్లిజెన్స్, వరకట్న వేధింపులు లాంటి అన్ని సెక్షన్స్ ద్వారా కేసులు నమోదవుతుంటాయి. నిజానికి ఈ అలిగేషన్స్ మధ్య ఉన్న డిఫరెన్సెస్ కూడా కేసులు పెడుతున్న వాళ్ళకి తెలియదు. అంతా లాయర్స్, పోలీసుల మహిమ. మగవారు పెళ్లిళ్ళు చేసుకోవడానికి ముందుకు రాకపోవడానికి ఇవన్నీ కూడా ఒక కారణం. ఈ కేసుల గొడవ సెలబ్రిటీస్ కూడా తప్పట్లేదు. అందుకే క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, తన సంపాదన అంతా వాళ్ళ అమ్మ పేరు మీద ఉంటుందని. ఎందుకంటే సెలబ్రిటీస్ అండ్ రిచ్ ఫ్యామిలీస్ డివోర్స్ కేసుల్లో అలిమోనీ వేలు లక్షల్లో కాదు, కోట్లల్లో ఉంటుంది. So my father के अकाउंट में मम्मी का नाम है, भाई के अकाउंट में भी और मेरे अकाउंट में भी. Mother is most important, yeah. सब उनके नाम पे है. From having a car to having a house to everything. अलग मेरा भरोसा है, मैं मेरे नाम पे नहीं लूंगा. मतलब मेरे नाम पे मैं नहीं लूंगा. 50% किसी को लेना नहीं आगे जाके. मेरे नाम पे नहीं लूंगा. 50% मेरे को बड़ा चुभेगा. उससे चलो तुम लोग के नाम रखो, 50% जाएगा नहीं. मतलब कुछ बात होगी. ఈ అలిమోనీ అడగటానికి ఇంకో కారణం పిల్లల పెంపకం. చాలా కేసుల్లో పిల్లల బాధ్యతను తల్లికి అప్పగిస్తారు. సో పిల్లలను పెంచాలంటే చాలా డబ్బులు కావాలి కనుక అలిమోనీ అమౌంట్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో అలిమోనీ అమౌంట్ పెరిగిపోవడానికి పిల్లలు కూడా ఒక కారణం. ఇంతకు ముందు చెప్పినట్లు విడాకులు అనేది ఒక వ్యాపారంగా మారింది. భర్తకు బట్టతల ఉంటే డివోర్స్,
మాతృభాషలో మాట్లాడితే డివోర్స్, ఇల్లు చిన్నగా ఉంటే డివోర్స్, భర్త పాదాలు పట్టుకోమన్నందుకు డివోర్స్, రాజకీయ పార్టీల కారణంగా డివోర్స్, ఆఖరికి యూపీఎస్సీ కోసం ప్రిపేర్ అవుతున్నాడని కూడా డివోర్స్. ఇలాంటివన్నీ చూసే ఇప్పుడు కొన్ని బిజినెస్ ఫ్యామిలీస్ తమ వ్యాపారాలను, డబ్బును భవిష్యత్తులో జరిగే ఇలాంటి వాటి నుంచి కాపాడుకోవటానికి ఏం చేయాలో ప్రయత్నిస్తున్నాయి. నా ఉద్దేశం నిజంగా హింసను అనుభవిస్తూ సమానత్వం, గౌరవం అందని నిజమైన బాధితుల గురించి నేను మాట్లాడట్లేదు. ఎవరైతే చిన్న చిన్న వాటికి విడిపోయి డబ్బే ప్రధానంగా కేసులు పెడుతుంటారో వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతున్నా. ఇక్కడ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే మహిళలపై జరిగే గృహహింస, రేప్ లాంటి వాటి నుంచి రక్షణగా చట్టాలు ఉన్నాయి. అవే మగవారికి ఎదురైతే భారతీయ న్యాయ వ్యవస్థలో ఎటువంటి చట్టాలు లేవు. చట్టాలు లేవంటే దాని అర్థం మగవారికి అటువంటివి జరగవు అని కాదు. మన సొసైటీ మేల్ డామినేట్. సో ఇక్కడ మగవారు హింస పెట్టేవారు, ఆడవారు హింసించబడేవారు. అందుకే చట్టాలు లేవు. కాలం మారింది కానీ చట్టాలు మారలేదు. దేశంలో కొన్ని చోట్ల మగవారు కూడా తమ భార్యలపై ఇలాంటి కేసులు పెట్టిన సంఘటనలు అక్కడక్కడా చూడొచ్చు. మగవారు ఎక్కువగా ఇలాంటి కేసులు పెట్టకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. అవి ఇంతకుముందు చెప్పినట్లు హింసించే హక్కు మగవారికే ఉంది అని సమాజం గట్టిగా నమ్మటం, ఒకవేళ కేసులు పెట్టినా తగిన చట్టాలు లేకపోవటం, భార్యను అదుపులో పెట్టుకోలేకపోయాడని సమాజం హేళనగా చూడటం లాంటివి ప్రధాన కారణాలు. మన సమాజం ఎలాంటిదంటే ఏడిచే హక్కు కూడా కేవలం స్త్రీకే ఉంటుంది అని అనుకుంటారు. అందుకే మగవారు ఏడిస్తే ఓదార్చడం దేవుడెరుగు, ఇంకా హేళనగా నవ్వుతారు. అందుకే మగవారిపై నమోదవుతున్న ఇలాంటి ఫేక్ కేసుల గురించి మగవారికి అండగా నిలబడటానికి సపోర్ట్ కోసం చాలామంది యాక్టివిస్టులు, కొన్ని సంస్థలు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాలో కూడా కేవలం మగవారి సమస్యల కోసం పనిచేసే వ్యక్తులు, పేజీలు, ఎన్జిఓలు కూడా వచ్చాయి. ఇక ఆడవారికి ఆయుధంగా మరో సెక్షన్ యాడ్ అయింది. రీసెంట్గా మన న్యాయ వ్యవస్థను భారతీయ న్యాయ సంహితగా మార్చారు. ఇందులో సెక్షన్ 69ను చేర్చారు. దీని ప్రకారం పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి లైంగిక సంబంధం పెట్టుకొని పెళ్లి చేసుకోకపోయినా, ఆ రిలేషన్ను విడిచిపెట్టినా ఆ వ్యక్తికి 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. దీన్ని కూడా మగవారికి వ్యతిరేకంగా ఉపయోగించే వీలుంది. ఒక వ్యక్తి ఎటువంటి ప్రామిస్ చేయకుండా లైంగిక సంబంధం కలిగి ఉండి ఆ తర్వాత ఆ స్త్రీ అబద్ధపు కేసు పెట్టే అవకాశం ఉంది. లేదంటే నచ్చిన అబ్బాయి కాదన్నా కూడా మహిళ ఈ కేసు పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ మొదటి ఆధారంగా తీసుకునేది ఆ మహిళ మాట, ఆమె చెప్పిందే ఆధారం. ఆ తర్వాత అది ఫేక్ అని తెలిసిన సమాజంలో ఆ వ్యక్తికి ఎంతో కొంత డ్యామేజ్ జరిగిపోయి ఉంటుంది. ఇప్పటికే వస్తున్న అబద్ధపు కేసుల్లో ఎవరు ఊహించని ఒక కారణం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తుంది. అదే వివాహేతర సంబంధాలు. అవును, పెద్దలు చెప్పారనో లేదా ఆస్తి ఉందనో కారణం ఏదైనా పెళ్లి చేసుకుంటారు. కానీ ఆ ప్రేమ వ్యవహారాన్ని పెళ్ళైన తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉండటం, అది భర్తకు తెలియటం లేదా హింసిస్తున్నాడు అని ఫేక్ కేసులు పెట్టి విడాకులు తీసుకుంటున్నారు. విడాకులతో పాటు అలిమనీ డబ్బు కూడా వస్తుంది. ఫేక్ కేసుల్లో కేసు బలంగా ఉండటం కోసం భర్తతో పాటు అత్తమామలపై కూడా కేసులు పెడుతున్నారు. ఇక ఇందులోనే మరో కోణం పెళ్లి తర్వాత భర్తను చంపటం. కొన్నిసార్లు భార్య చంపుతుంటే మరికొన్నిసార్లు తన ప్రియుడితో కలిసి చంపటం వంటివి జరుగుతున్నాయి. రీసెంట్గా మేఘాలయ హనీమూన్ కేసు. భార్యాభర్త ఇద్దరు హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్ళినప్పుడు భార్య తన ప్రియుడితో కలిసి భర్తను చంపింది. ఇక ఇలాంటిదే మరో కేసు. ముస్కాన్ అనే మహిళ తన భర్త సౌరవ్ రాజ్పుత్ను ముక్కలుగా కోసి ఒక సిమెంట్ డ్రమ్లో పడేసింది. ఇదంతా ఆమె తన బాయ్ ఫ్రెండ్ కలిసి చేశారు. వీరిద్దరికి డ్రగ్స్ అలవాటు కూడా ఉంది. లండన్లో మర్చెంట్ నేవీ అధికారిగా పనిచేస్తున్న సౌరభ్ రాజ్పుత్ కొద్ది రోజుల క్రితమే సొంత ఊరైన మీరట్కు వచ్చాడు. మార్చి 4 నుండి సౌరభ్ కనపడకపోవడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేశారు. అప్పుడే అసలు ఘోరం వెలుగులోకి వచ్చింది. భార్య ముస్కానే ప్రేమికుడితో కలిసి సౌరభ్ను చంపినట్టుగా తేలింది. మృతదేహాన్ని ఎలా మాయం చేయాలి అనే సమస్య. స్థానిక మార్కెట్లో ప్లాస్టిక్ డ్రమ్, సిమెంట్ కొనుక్కొచ్చారు. అందులో సౌరభ్ మృతదేహాన్ని ఉంచి కాంక్రీట్, చెత్తా చెదారంతో దానిని నింపేశారు. ఇక ప్రతిమ అనే మహిళ భర్తకు కొద్దిగా విషం ఇస్తూ లవర్తో కలిసి చంపేసింది. ప్రగతి యాదవ్ అనే మహిళ పెళ్ళైన 15 రోజులకే తన బాయ్ ఫ్రెండ్తో కలిసి డబ్బులిచ్చి భర్తను చంపించింది. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో. ఇలా అక్రమ సంబంధాలను ఏర్పరచుకుంటున్న వారిలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు. ఒకప్పుడు నచ్చకపోయినా పెద్దలు చెప్పారని పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉండేవారు. ఆ తర్వాత పెళ్లి ఇష్టం లేకపోతే డైరెక్ట్గా చెప్పేవారు. కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్లు విని పెళ్లి చేసుకొని ఇలా భర్తను చంపేయటం లేదా ఫేక్ కేసులు పెట్టడం లాంటివి చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం ఒక సర్వే చెప్పింది ఏంటంటే 82% కపుల్స్ జీవితాంతం తమ భాగస్వామితోనే ఉండాలని భావిస్తున్నారు. 44% మంది ఒకే సమయంలో ఇద్దరినీ ప్రేమించడం తప్పు కాదని అనుకుంటున్నారు. కానీ విచిత్రంగా 55% తమ లైఫ్ పార్ట్నర్తో కాకుండా వేరే వారితో సెక్స్ చేయటం తప్పు కాదని అనుకుంటున్నారు.
32% తమ జీవిత భాగస్వామితో లైంగిక సుఖం పొందటం లేదు కనుక అక్రమ సంబంధాలకు దారి తీస్తున్నాయి అని చెప్పారు. అలాగే మింట్ సర్వే ప్రకారం 55% ఇండియన్ కపుల్స్ తమ భాగస్వామిని చీట్ చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా మహిళలే ఉంటున్నారు. ఏ సర్వే ఏం చెప్పినా ఇండియాలో ఫేక్ కేసులు, అలిమోనీ, డివోర్స్, గృహహింస, వరకట్న వేధింపులు, అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. మనం మారాలి, నైతిక విలువలు నేర్పించాలి, అలాగే చట్టాల్లో ఉన్న లొసుగులు సరిదిద్దాలి. చట్టాలు మహిళలకు ఫేవర్గా కాకుండా జెండర్ న్యూట్రల్గా ఉండాలి. అలా ఉండాలని చాలామంది పోరాడుతున్నారు. మన బాధ్యతగా పిల్లలకు మంచి విలువలు నేర్పించాలి. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇవ్వాలి. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు తప్పైతే అది వారికి తెలిసేలా చేయాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.